గూడూరు జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే దంపతులు టీడీపీ నాయకులు అన్నం వడ్డించారు. అనంతరం ప్రజలందరితో కలిసి ఎమ్మెల్యే దంపతులు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు భోజనం చేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు కలిగి ఉండిన పాత బస్టాండ్ సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడంతో అనేక మంది పేద ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, గత టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని, అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లో ఎత్తివేయడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. తిరిగి అదే స్థానంలో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 30 సంవత్సరాలుగా గూడూరు నియోజకవర్గం పరిధిలో స్థిరపడిన పారిశ్రామికవేత్త టీడీపీ నాయకుడు గంగా ప్రసాద్పై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి పద్ధతిని మార్చుకోవాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ హెచ్చరించారు. చాలా సంతోషం. ఈరోజు అన్నా క్యాంటీన్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పేద ప్రజలు ఏ విధంగా పెడితే బాగుపడతారు, కడుపు అన్నం తింటారనేటువంటి ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క అన్నా క్యాంటీన్ని ప్రారంభించారు. దాంట్లో ముఖ్యంగా భాగస్వామి అయినటువంటి మా బీజేపీ నాయకులకి, అలాగే మా జనసేన నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే గూడూరులో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఇది ఒక సెంటర్. ఎందువల్లంటే ఎంఆర్ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, అలాగే పోలీస్ స్టేషను, అలాగే ఆర్ఎండ్బి ఆఫీసు, పంచాయతీరాజు ఆఫీసు సంబంధించినటువంటి ఇక్కడ బిల్డింగు, అట్లాగే తంతి తపాల ఆఫీసు, అలాగే బస్టాండ్ మొత్తం ఇక్కడికే అందరూ వచ్చేటువంటి కార్యక్రమం. ఉదయం లేచి ఏ పని ముందు వచ్చినా మధ్యాహ్నానికి కడుపు నిండా భోజనం తినేటువంటి అన్నా క్యాంటీన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సెకండ్ విడతలో గూడూరుని శాంక్షన్ చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గతంలో మేము ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించాం. మేము గవర్నమెంట్ పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నా క్యాంటీన్ బోర్డు తీసేసి సచివాలయం బోర్డు పెట్టుకున్నారు. మళ్ళీ ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టాం. నేను చెప్తుంటే అన్నం పెడితే ఆశీర్వాదం, దాన్ని కూడా నోటికాడ పేదల నోటికాడ కూడా తీసేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి అట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కొంతమంది అవాకులు చెవాకులు పెడుతున్నారు పెద్దలు గంగా ప్రసాద్ గారి మీద. 30 సంవత్సరాల నుంచి గంగా ప్రసాద్ గారి యొక్క ఫ్యామిలీ ఇక్కడే స్థిరపడ్డారు చిలకూరులో. అలాగే కొన్ని 100 ఎకరాలు ఇక్కడ వాళ్ళు ఉన్నాయి. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు. గూడూరులో పనిచేసిన నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించారు. అలాగే నాని గారి తండ్రి పేరు మీద ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేశాం. అట్లాగే ముఖ్యంగా నేను చెప్తున్నా, నాకు మొట్టమొదట రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చింది గంగా ప్రసాద్ గారు అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను. నోరూరించే రుచులతో మన నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్. చైనీస్, ఇండియన్, తందూరి, వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి ఫ్రై, నాటుకోడి పులుసు, రాగి సంకటి, బొమ్మిడాయి పులుసు, కొరమీను పులుసు, ప్రాన్స్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ ఫ్రై, మటన్ తలకాయ కర్రీ, మటన్ పాయాతో పాటు బుధవారం, ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత. మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు. ఇట్లు కరాచీ రెస్టారెంట్, బ్రాహ్మణ వీధి, ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా, నాయుడుపేట. మా సెల్ నంబర్స్ 8500006700 అండ్ 9154714443. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం
A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.